గురుగారు ఇప్పుడు ఆఫీస్‌లలో, బిజినెస్ కంపెనీలలో పూజా గది ఉన్నట్లయితే గనక ఏ దిక్కున ఉంటే మంచిది? ప్రతిరోజు పూజించాలంటారా? ఆఫీసెస్‌లో మీరు సాధ్యమైనంత వరకి పూజలు ఇవన్నీ చాలా తక్కువ చేయటం మంచిది. అవును. ఎక్కువ చేయొద్దు. ఇంట్లో పూజా గది ఉండాలి. ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఒక ఆఫీస్ ఓపెన్ చేసుకున్నాడు. ఆయన బేస్ ఎక్కడ? ఆయన ప్లాట్‌ఫారం ఇల్లు. అక్కడి నుంచే ఆయనకి శుభాశుభ ఫలితాలన్నీ అక్కడి నుంచే ఎక్కువ ఉంటాయి. ఈ ఆఫీసులో కాదు. ఎక్కడైతే ఆయన నిద్ర లేచి 2 అడుగులు నడుస్తాడో అది అతనికి స్వస్థలము. అక్కడి నుంచి అతనికి డే స్టార్ట్ అవుతుంది. అందుకని ఆఫీసులు పెట్టుకున్నప్పుడు ఆఫీసులను కూడా పూర్తిగా పూజలతో వాటితో వీటితో పెద్ద ఆర్భాటం చేయకుండా సాధ్యమైనంత చిన్న స్థలము పూజ కోసం కేటాయించుకొని నామమాత్రపు పూజ చేసుకుంటే చాలు. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఇంట్లోనే ఒక గంట సేపు కూర్చొని పూజ చేసుకొని వస్తాడు. ఆఫీస్కి వచ్చి మళ్ళీ ఇక్కడ ఒక గంట సేపు కూర్చొని పూజ చేసి, మళ్ళీ సాయంత్రం ఇక్కడ ఒక గంట పూజ చేసి, ఇంటికి వెళ్ళాక మళ్ళీ అక్కడ ఒక గంట పూజ చేసుకుంటే అతను చేస్తున్నది వ్యాపారం కాదు, ఇంకేదో. సో వ్యాపారం అన్నప్పుడు వ్యాపార పద్ధతిలోనే ఉండాలి. ఆ ఇల్లు ఇంటి పద్ధతిలోనే ఉండాలి. ఇంట్లో చేసుకోవాల్సినవన్నీ చేసుకొని ఆఫీస్కి వచ్చాక ఒక చాలా చిన్న ప్లేసు, అది తూర్పు ఈశాన్యంలో కానీ లేదా తూర్పు భాగంలో కానీ ఎక్కడైనా ఈ చిన్న ప్లేస్ పూజ కోసం ఒక షెల్ఫ్ కానీ ఇట్లాంటిది ఏర్పాటు చేసుకొని అక్కడ సాధారణమైన పూజలే చేసుకోవాలి. ఘనమైన పూజలు చేయవద్దు. ఎప్పుడైనా ఆఫీస్లో ఏదైనా అత్యవసరమై లేకపోతే ఏదైనా వీళ్ళు ఎప్పుడు ఆల్రెడీ దేవునికి మొక్కుకున్నట్టుగా వ్రతాలు ఇట్లాంటివి చేయవలసి వస్తే ఆ ప్రత్యేక దినాలలో 1-2 రోజులు చేసుకుంటే సరిపోతుంది. నిత్య పూజకి మాత్రం సాధారణంగా ఆఫీస్లో ఎక్కడైనా ఏ బిజినెస్ ప్లేస్ అయినా సరే, అది స్కూల్ కావచ్చు, ఫ్యాక్టరీ కావచ్చు, రియల్ ఎస్టేట్ ఆఫీస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆఫీస్కి పూర్తి ఈశాన్యంలో అంటే తూర్పు ఈశాన్యంలో నిలబడి పూజ చేసేటట్టుగా, కూర్చొని పూజ చేసేటట్టుగా కాదు, పూజ మందిరము కాదు, నిలబడి పూజ చేసేటట్టుగా చక్కగా ఒక పటం ఏర్పాటు చేసుకొని అక్కడ 2 అగరొత్తులు వెలిగించుకొని దండం పెట్టుకుంటే చాలు. తూర్పు ఈశాన్యంలో కానీ, ఎంటర్ అయిన తర్వాత రిసెప్షన్లో తూర్పుకి మధ్య భాగంలో కానీ ఈ విధంగా పూజ చేసుకుంటే సరిపోతుంది. అతి పూజలు ఇవన్నీ కూడా చేయకపోవటం మంచిది.